కెరియర్ మొదటి నుంచి గ్లామర్ క్యారెక్టర్సే చేసినా కూడా కొన్ని సన్నివేశాల్లో మాత్రం హద్దులు అస్సలు దాటలేదు తమన్నా. తనని తాను ఒక స్టేజ్ వరకు రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. కానీ పెరిగిపోతున్న పోటీతో స్టైల్ మార్చి గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచేశారు. అన్నీ బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం దర్శక నిర్మాతలపై సీరియస్ అవుతున్నారు. ఇంతకీ తమన్నాని డిస్టర్బ్ చేస్తున్న ఆ విషయం ఏంటో చూసేద్దాం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నో కిస్ పాలసీతో నెట్టుకొచ్చిన తమన్నా లస్ట్ స్టోరీస్తో ఆ రూల్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గతేడాది సంపత్ నంది తెరకెక్కించిన ఓదెల 2 ఫ్లాప్ తర్వాత తమన్నకు తెలుగులో ఛాన్సులే రావట్లేదు. ఇవి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉందిప్పుడు. కథ డిమాండ్ చేస్తే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం తప్పే కాదంటున్నారు తమన్నా. మారుతున్న కాలంతో మనము మారుతూ మెచ్యూరిటీతో అడుగులు వేయాలని సూచించారు. కేవలం కిస్ సీన్స్ ఆధారంగానే ఒక పాత్రను జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు తమన్నా. అంతేకాదు తనకు స్పెషల్ సాంగ్స్ మాత్రమే ఇవ్వడం పైన సీరియస్ అయ్యారిమే. దర్శక నిర్మాతలు తనను కేవలం గ్లామర్ పాత్రల కోసమే సంప్రదించడంపై అసహనం వ్యక్తం చేశారు తమన్నా. గ్లామర్ కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ కావాలంటున్నారు. ప్రస్తుతం 1 వి శాంతారాం బయోపిక్, పురుషన్, IPS మరియా, రాగిణి MMS 3, రేంజర్స్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఇందులో చాలా వరకు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే కావడం గమనార్హం.